ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులోని ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులారా. ఫ్యూచర్ సిటీకి మార్బేని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ. మెట్రోకు 11,693 కోట్ల రుణం అందించాలని ప్రతిపాదన. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మార్బేని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సకాకురాతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో శేషాద్రి, జయేష్ రంజన్ తదితరులతో కూడినటువంటి ఫోటోతో కూడినటువంటి వార్తను ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అంటే రాబో రోజుల్లో 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఫోటోతో కూడిన న్యూస్ ఒకటి కనిపిస్తుంది. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు. ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపణి ప్రయోగించరాదు. రాష్ట్రపతి ఫలానా సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించజాలదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జడ్జీలు సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారా? ఏం జరుగుతుంది? ఎటు వెళ్తున్నాం? జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుందనుకోలే. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ తీవ్ర వ్యాఖ్యలు. ఇటీవల ఈ యొక్క రాష్ట్రపతి అధికారాల మీద మరి సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడంతో మరి ఈరోజు స్పందించి ఉపరాష్ట్రపతి మాట్లాడినటువంటి న్యూస్ని ఒకటి చూస్తున్న మిత్రులు. అన్నదాతల చెంతకే అధికారులు. కోర్టుల్లో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం. రైతులందరికీ ఈ సేవలు పూర్తిగా ఉచితం. భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి అనేటువంటి వార్తను ఒకటి చూస్తున్నాం. రైతుల వద్దకే మరి అధికారులు వచ్చి అక్కడికక్కడికే ఒకవేళ ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయితే అక్కడికక్కడ మన వాటిని సమస్యను పరిష్కరించి తర్వాత ఆర్డీఓ లెవెల్లో ఉందా, కలెక్టర్ లెవెల్లో ఉందా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని మరి ఎంత తొందరగా అయితే ఈ యొక్క భూమి సమస్యలు అంత తొందరగానే తీరుస్తామనేటువంటిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతున్నటువంటి ఒక న్యూస్ని ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పిటిషన్ తేలేదాకా తుది నియామకాలను ఖరారు చేయొద్దు. సర్టిఫికెట్ పరిశీలన కొనసాగించవచ్చు. గ్రూప్ 1 పై టీజీపీ ఎస్పీకి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు. కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీ వివరాలు ఇవ్వాలని ఉత్తర్వులు. మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేయాలని సూచన. గ్రూప్ 1 పై ఇటీవల మరి రిజల్ట్స్పై ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. మరి ఆ మార్గదర్శకాలతోనే పనిచేయాలంటూ ఒక వార్తను కూడా చూస్తుంది మిత్రులుగా. కంచా గచ్చిబౌలిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కేటీఆర్ సంబంధించిన ఒక వార్త కూడా చూస్తున్నాం. వక్ఫ్ ఆస్తులేవి ఇప్పుడేం రద్దు చేయము. బోర్డు కొత్త నియామకాలు చేపట్టం. సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ. మే 5న తదుపరి విచారణ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది. నీటిపారుదల శాఖలో భారీగా ఖాళీలు. కేటగిరీ 4 రుణాలకే ఆసక్తి. అత్యధికంగా 12 లక్షల దరఖాస్తులు. రాజీవ్ యువ వికాసానికి వచ్చిన మొత్తం మార్జిన్లు 16 లక్షలు. వీటిలో
షెడ్యూల్ కులాలకు సంబంధించినవి 3.92 లక్షలు, షెడ్యూల్ తెగలకు సంబంధించినవి 1.83 లక్షలు, వెనుకబడిన తరగతులకు సంబంధించిన 8 లక్షలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు 0.37 లక్షలు, మైనార్టీ కార్పొరేషన్ సంబంధించినవి 2.04 లక్షలు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ సంబంధించినటువంటిది 0.4 లక్షలు అని చెప్పేసి ఒక వివరాలతో ఉన్నటువంటి న్యూస్లో ఇక్కడ చూస్తున్నాం మిత్రులారా. జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడిలో అయోమయం, తుదికి ఇచ్చి గంట వ్యవధిలోనే తొలగింపు, లక్షల మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు అనేటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ అక్కడ చూస్తున్నాం. కారణవిలో కలప కోవెల ఒక్క చెట్టుకు కొట్టకుండా కట్టారు. ఆదిలాబాద్లో ఒక కలపతో కూడినటువంటి ఒక మందిరం నిర్మించినటువంటి ఫోటోతో కూడినటువంటి న్యూస్లో ఒకటి చూస్తున్న మిత్రులారా. ఏ ఒక్క చెట్టును కూడా వారు నరకకుండా మరి అదే చెట్ల ప్రాంతంతో కేవలం మొత్తం కలపతోటి, అంటే ఏమాత్రం రాయి కానీ వేరే వస్తువు కానీ పదార్థాలు వాడకుండా మరి కేవలం కలపతోనే వాడినట్టు మరి రూపొందించినటువంటి ఒక టెంపుల్ని మనం చూస్తున్నాం మిత్రులు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే మధుమేహం దూరం. మధుమేహం అనేది అనారోగ్యకర జీవన శైలి అలవాట్ల ద్వారా వచ్చే వ్యాధి. దాని చికిత్సకు ఔషధాలు మాత్రమే సరిపోవు, జీవన శైలి కూడా మార్చుకోవాలని చెప్పేసి మరి న్యూట్రిషన్ శ్రేయ అనేటువంటి న్యూట్రిషన్ వారు చెప్తున్నటువంటి విషయాలు. హారికను ఆదుకుంటాం, సీఎం రేవంత్ రెడ్డి హామీ. ఈనాడు కథనానికి స్పందన. కుక్కకాటు గురై చికిత్స సమయంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొని జీవోత్సవంలా మారిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నందికొండ మున్సిపల్ పరిధిలో హిల్కాల్లో నివాసం ఉంటున్న హారికకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఒక బాలికకు అనారోగ్యం పైన సీఎం పూర్తిగా ప్రభుత్వం నుంచే ఆ యొక్క ఖర్చు భరిస్తామనేటువంటిది ఒక న్యూస్ ఇక్కడ చూస్తున్నాం. 15 భారీ బయోగ్యాస్ ప్లాంట్లు, జీపీఎస్ రెన్యూవబుల్ ఆర్య సంస్థ ప్రతిపాదనలు స్వాగతించిన మంత్రి తుమ్మల. సహకరిస్తామని వెల్లడి. మహిళలకు మద్యం ముప్పు, చాప కింద నీరులా ఒక సమస్య మన సమాజాన్ని కబలిస్తుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను దాటి తన ప్రభావం చూపుతుంది. మహిళల్లో పెరుగుతున్న మద్యపాన వ్యసనం సామాజిక ఆర్థిక ఆరోగ్య రంగాల్లో పలు సవాళ్లను లేవనెత్తుంది. అంకెలు చెప్పేది కొంచెమే, పిల్లలపైన ప్రభావం. మిత్రుల ఒక విషయం, ఈ యొక్క మద్యపాన విషయంలో ఇలా ఇష్టారాజ్యంగా ఇవాళ యువత బారిన పడి యువత అనేకమైనటువంటి అంటే అంచనాలకు మించి మరి యువత ఈ యొక్క డ్రగ్స్ అయితే ఉంది, మద్యపానం అయితే ఉంది, మరి వాళ్ళు తీసుకోవడం వల్ల అనేక అనర్థాలకు దారితీస్తుంది. చిన్న పెద్ద లేకుండా సమయాలు లేకుండా మరి ఈ యొక్క యువత వాటి పట్ల ఆసక్తి చూపడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మరి చెప్పక తప్పదు మిత్రులారా. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా సిల్వపై ప్రేమ సందేశం. క్రీస్తు ప్రభు మానవాళి పాప పరిహార్థం సిల్వపై ప్రాణత్యాగం చేశారు. తిరిగి 3వ రోజున లేచారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు జరిగింది సంఘటన అనేటువంటిది ఒక ఈనాడులో ఒక అంతర్యామైనటువంటి కాలంలో ఒక ఫుల్ పేజీల ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక వ్యాసం ప్రచురించినటువంటి మనం చిత్రాన్ని చూడవచ్చు వార్తను. మిత్రులారా, ఈరోజు వెలుగు దినపత్రిక కూడా చూద్దాం. వెలుగులో కూడా ప్రధానమైనటువంటి వార్త విషయంకి వస్తే, రాష్ట్రపతిని ఆదేశించే అధికారం కోర్టులకు లేదనేటువంటి వార్తను కూడా మనం ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ చెప్తున్నటువంటి ఒక న్యూస్ను కూడా చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో సేమ్ రిపీట్ ఉంది వార్త. రాష్ట్రంలో మారుబేని పెట్టుబడులు 1000 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఒప్పందమైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం.
పాస్తులను డినోటిఫై చేయమనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇద్దరు పిల్లలను కత్తితో నరికి తల్లి ఆత్మహత్య. హైదరాబాద్లోని గాజుల రామారంలో ఘటన. అనారోగ్య సమస్యలతోనే ఈ దారుణానికి తెగించినట్లు సూసైడ్ నోట్. ఇద్దరు పిల్లలను కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపి ఆ తర్వాత బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఇక్కడ పిల్లలు ఆ తల్లికి సంబంధించినటువంటి ఫోటో ఒకటి ఉన్నది మిత్రులారా. క్రైమ్ను చూస్తే మిత్రులారా రోజుకు ఒక ఆలోచింపదగ్గ విషయం, ఒక ఆశ్చర్యం, ఒక అసలు నిజమేనా అవునా కాదా అనేటువంటి ఆశ్చర్యాలతో ఉన్నటువంటి ఈ యొక్క వార్తలు రోజు రోజుకు ఈ తల్లిదండ్రులతో ఇక్కడ పోలీస్ అధికారులు అయితే ఉంది, ప్రజల్లో అయితే ఉంది, చాలా కూడా ఒక దిగ్భ్రాంతి ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రకరకాల కోణాలతోటి అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క క్రైమ్ న్యూస్ ఒక్కొక్కటి చూస్తున్నాం. రోజుకో తీరనేటువంటి విషయంలో మనం క్రైమ్ న్యూస్ వెలుగులోకి వస్తున్న ఈ యొక్క సందర్భాలు చాలా బాధాకరం మిత్రులారా. ప్రజలే కూలగొడతారు, సర్కార్ను కూల్చాల్సిన కర్మ మాకేం పట్టలేదు అని కేటీఆర్ అని ఒక విమర్శ. ఎంబడే కూడా మీ హయాంలో కొన్నట్టే ఇప్పుడు కొంటావా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ఇద్దరి మధ్యలో ఒక కౌంటర్ నడుస్తున్నట్టు ఒక వార్త విమర్శ ప్రతి విమర్శకు సంబంధించినటువంటి వార్తను కూడా చూస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్కు బీటెక్ స్టూడెంట్ బలి. ఆన్లైన్ బెట్టింగ్కు బానిసగా మారిన ఓ బీటెక్ విద్యార్థి హైదరాబాద్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో తండ్రి సంపాదించిన డబ్బులను కూడా తీసుకొచ్చి ఆన్లైన్లో బెట్టింగ్కు పాల్పడ్డాడు. చివరకు తన బుల్లెట్ ఐపోర్ట్ను కూడా విక్రయించి మరీ బెట్టింగ్ పెట్టాడు. విద్యార్థులరా మరి ప్రజలరా ఒక విషయం మనం గమనించాలి. ఈ యువత పట్ల మరి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సినటువంటి తరుణం. మిస్ వరల్డ్ పోటీలకు 3 వేదికలు, 140 దేశాల్లో గ్రాండ్ ఫినాలే లైవ్. ఈవెంట్ పనులను స్పీడప్ చేసిన రాష్ట్ర సర్కార్. ప్రపంచానికి తెలంగాణ వైభవం చాటేలా ఏర్పాట్లు. మే 7 నుంచి 31 వరకు ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు మన తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిన విషయం మిత్రులారా. ఆ న్యూస్లో ఒకటి చూడొచ్చు. 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్. పుప్పాలగూడ శివార్లో మొదటి దశ ఏర్పాటు. 5 లక్షల మందికి యువతకు ఉపాధి. మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం. రెవెన్యూ శాఖ మంత్రితో పాటు మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వ శాంతికుమార్ గారు తదితర అధికారులు ఉన్నటువంటి ఒక సెక్రటరియట్లో సమావేశం సంబంధించినటువంటి న్యూస్ను చూస్తున్నాం మిత్రులారా. కేటీఆర్ దోచుకున్న సొమ్ముతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం అదే. ఎంపీ చామల అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. భూభారతి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే స్పష్టమైన కారణం చెప్పాలి. కలెక్టర్లకు సిసిఎల్ఏ ఆదేశాలు అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. విదేశీ స్టూడెంట్ల డిసిప్లినరీ రికార్డులు ఇవ్వండి. హింసాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటే చెప్పాలి. రిపోర్టు సబ్మిట్కు ఈ నెల 30 డెడ్లైన్. హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ వార్నింగ్ అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం. అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు? టీచర్కు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష. ఆర్థిక శాఖ నుంచి పలుమార్లు ఫైల్ రిటర్న్. ప్రభుత్వ హామీ అమలు కాక అవస్థలు అనేటువంటిది మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది. ట్రాన్స్జెండర్లకు సురక్షితమైన వాతావరణం మా బాధ్యత. ఆర్టీసీ ఎండి సజ్జనార్ వెళ్ళినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. చెర్లపల్లి దానాపూర్ మధ్య సమ్మర్ ప్రత్యేక రైలు అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. అవసరం లేకున్నా సిజేరియన్లు చేసే కఠిన చర్యలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి. మంత్రి దామోదర రాజనరసింహ. మధ్యకాలంలో ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ ఈ సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నటువంటి దృష్టి మాకు వచ్చింది. మరి అటువంటి అవసరం లేకున్నా ఇటువంటి ఆపరేషన్లు చేసి
కేవలం డబ్బును దృష్టిలో పెట్టుకొని అటువంటి ఆపరేషన్లకు పాల్పడితే మరి ఆ యొక్క ఆసుపత్రులను మరి గుర్తింపు రద్దు చేస్తామనేటువంటి విషయాన్ని పత్రికల ద్వారా మరి సంబంధించిన మంత్రి హెచ్చరికతో కూడినటువంటి ఒక వార్తను చూస్తున్న మిత్రులారా, ఉస్మానియాలో అరుదైన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, 14 ఏళ్ల బాలుడికి మార్ఫాన్ హైపోటో ఫిల్మోనరీ సిండ్రోమ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న బాలుడిని సన్మానిస్తున్న డాక్టర్లు అనే ఫోటోతో ఉన్న వార్తను చూస్తున్న మిత్రులు, 60 లక్షలు ఖర్చయ్యే చికిత్స ఉచితంగా ఈ లివర్ ప్లాంటేషన్ చేసినటువంటి ఉచితంగానే చేసినటువంటి ఒక న్యూస్లో కూడా చూస్తున్నాం మిత్రులు. అదేవిధంగా కిమ్స్లో గంటలోనే వణుకుడు రోగం మటుమాయం. కిమ్స్లో ఇప్పటికే 8 మంది పేషెంట్లకు పూర్తిగా నయం. రోగులకు అవగాహన కార్యక్రమంలో డాక్టర్ల వెల్లడి అనేటువంటిది ఒకటి అరుదైన చికిత్సకు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులు. ఇవి ఈనాటి వార్తలు. నమస్తే.